ఇవాళ బాపట్ల జిల్లా చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటన. చేనేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశం. చంద్రబాబు గ్రాఫ్ వేగంగా పడిపోతుంది. ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుందన్న జగన్. దాడులతో భయాందోళన సృష్టించాలని చూస్తున్నారని ఫైర్. రేపు టీడీపీ పోలిట్ బ్యూరో భేటీ. నామినేటెడ్ పదవులపైనే ప్రధాన చర్చ. కూటమి పార్టీల మధ్య పోస్టుల పంపకంపై సమాలోచనలు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ అమెరికా పర్యటన. హైదరాబాద్లో వ్యాపార విస్తరణకు ఆర్సీజీఎం కంపెనీతో ఒప్పందం. ట్రైజిన్ టెక్నాలజీస్ సంస్థతోనూ కుదిరిన అగ్రిమెంట్. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామంలో భట్టి పర్యటన. పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపనలు. విశాఖలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి. ఈ నెల 13 వరకు నామినేషన్లు వేసేందుకు అవకాశం. 16న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు ఛాన్స్. ఇవాళ వైసీపీకి రాజీనామా చేయనున్న మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. భవిష్యత్తు కార్యాచరణపై నేడు అనుచరులతో సమావేశం. కొమురంభీం జిల్లా గోవిందపూర్ శివారులో పులి సంచారం. పులి పాదముద్రలను గుర్తించిన అటవీ అధికారులు. ఎదుల పహాడ్ సమీపంలో ఆవును చంపిన టైగర్. పులి ఆచూకీ కోసం ట్రాపింగ్ కెమెరాలు ఏర్పాటు. శ్రీశైలం మేకలబండ సమీపంలో అగ్ని ప్రమాదం. ఎండు కొబ్బర్లు నిల్వ చేసే షెడ్డులో చెలరేగిన మంటలు. ఫైర్ను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. రాజస్థాన్ పాలీలో భారీ వర్షాలు. నీట మునిగిన ఇళ్లు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు. నేపాల్ రాజధాని ఖాట్మండూలో వర్ష బీభత్సం. వరదలు చుట్టుముట్టడంతో ఇబ్బందుల్లో జనం. ధవళేశ్వరం వద్ద సాధారణ స్థాయికి గోదావరి వరద ఉధృతి. బ్యారేజీ వద్ద 7.70 అడుగులకు తగ్గిన నీటి మట్టం. 4,81,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటు. 11,121 క్యూసెక్కుల ఇన్ఫ్లో. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.